పాటలు రాయాలంటే ఫస్ట్ కొంతమంది ట్యూన్స్ ఇస్తారు, కొంత సిచ్యుయేషన్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. కొంతమంది కాదు, అందరూ ట్యూన్సే. ఓకే. కానీ ఈ పాటకి ఫస్ట్ ఈ పాటకి ఏంటంటే ఇది బ్యాక్గ్రౌండ్ సాంగ్, నేపథ్య గీతం కాబట్టి కొంచెం ఆ విజువల్స్ అవి చూపించి ఆయన దీనికి తగ్గట్టుగా ఒక ఫెరోషియస్గా ఒక పాట కావాలి, నువ్వు గనక అద్భుతంగా నీ లిరిక్స్ని ప్రజెంట్ చేస్తే ఈ సినిమాలో నీ పాట ఉంటుంది, లేదంటే లేదు అన్నాడు ఆయన. ముందే చెప్పాడు జ్యోతికృష్ణ గారు నాకు. నేనేంటి పవన్ కళ్యాణ్ గారి సినిమా, కీరవాణి గారి మ్యూజిక్, ఇంకెలా రాయకుండా ఉంటారు. మనం ఎప్పటి నుంచో ఒక పెద్ద అవకాశం కోసం వెయిట్ చేస్తున్నాం, ఇదే మనకి కరెక్ట్, దీన్ని మనం మిస్యూజ్ చేసుకోకూడదు, ఎట్టి పరిస్థితుల్లో దీన్ని కొట్టాలి అని ఫిక్స్ అయిపోయే దాన్ని ఆ రేంజ్లో ప్రజెంట్ చేసాం. దేవుడి వల్ల జనాలందరికీ నచ్చింది, మా టీం అందరికీ నచ్చింది. ఇప్పుడు అందరూ బాగా వింటున్నారు పాట. పవన్ కళ్యాణ్ గారికి కరెక్ట్గా సరిపోయే వర్డింగ్స్ అవన్నీ పడ్డాయి, అవి కూడా కొత్త వర్డింగ్స్ లాగా బాగున్నాయి అని చెప్పి అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. ఈ విషయంలో చాలా చాలా హ్యాపీగా ఉంది. మీ మీడియా వారికి, మా టీం వాళ్ళకి, ఈ పాటను ఆదరిస్తున్న ప్రేక్షకులకి, అలాగే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి, వాళ్ళు చాలా ట్విట్టర్లో చాలా ఎంకరేజ్ చేస్తున్నారు నన్ను. చూశాను నేను అన్ని మెసేజెస్ అన్నీ, చాలా చాలా అంటే ఓన్ చేసుకుని అన్న బాగా రాసేవన్నా అంటే మనకు కూడా అదొక కిక్ కదా. ఇంకా అంటే ఈ సపోర్టు, ఈ ప్రోత్సాహంతో నేను ఇంకా మంచి సినిమాలు, ఇంకా మంచి పాటలు, చాలా బాధ్యతగా చాలా మంచి పాటలు రాస్తాను.